హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ భవ్యస్ కిచెన్. ఇవాళ వీడియోలో మటన్ పలావ్ సింపుల్గా కుక్కర్లో ఏ విధంగా తయారు చేసుకోవాలో చూపించేస్తున్నానండి. ఈ మటన్ పలావ్ సింపుల్గా ఎవరైనా ఈజీగా చేసుకునే విధంగా నేను చేసినట్లు మీకు కూడా పర్ఫెక్ట్గా రావాలంటే ఈ వీడియో చూసేయండి. ఈ వీడియో చూసి ఒకసారి ట్రై చేయండి. ఈ మటన్ పలావ్ టేస్ట్ చాలా బాగా వస్తుంది. ఈ విధంగా చేసినట్లయితే మా ఇంట్లో వాళ్ళందరూ చాలా ఇష్టంగా తినేశారు. మటన్ అంటే ఇష్టం ఉండదు కొంతమంది పిల్లలకి. నాకు కూడా చిన్నప్పుడు అలాగే మటన్ అంటే అస్సలు ఇష్టం ఉండదు. స్మెల్ వస్తుందని తినేదాన్ని కాదు. కానీ ఈ మటన్ పలావ్ చేయడం నేర్చుకున్న తర్వాత ఇంకెప్పుడు చేసినా మటన్ పలావే చేయాలని మా ఇంట్లో వాళ్ళందరూ కూడా అంటారు. అంత టేస్ట్గా ఉంటుంది. తప్పకుండా ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి. మీరు ఒక్కసారి ఈ మటన్ పలావ్ ఈ విధంగా ట్రై చేసి చూడండి. మీ పిల్లలు కూడా చాలా ఇష్టంగా తినేస్తారు. మా ఇంట్లో కూడా అంతే. మా పాప కూడా అలానే ఏడిపిస్తుంది. కానీ ఈ విధంగా చేసి పెడితే మటన్ ఇష్టం లేని పిల్లలు కూడా చాలా చక్కగా తినేస్తారు. అంత టేస్టీగా ఉండే ఈ మటన్ పలావ్ తయారు చేయడం కోసం నేనైతే 1/2 కిలో మటన్ని తీసుకున్నానండి. 1/2 కిలో మటన్ మీకు నచ్చిన విధంగా ముక్కలుగా కట్ చేసుకుని తీసుకోవచ్చు. ఇలా మటన్ తీసుకున్నాక ఇందులోకి 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 టేబుల్ స్పూన్ సాల్ట్, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా పొడి, 1/2 టేబుల్ స్పూన్ బిర్యానీ మసాలా, అలాగే 1 టేబుల్ స్పూన్ కారం. ఈ మసాలాలన్నీ వేసుకున్నాక ఒక అరకప్పు వరకు పెరుగు వేసుకోవాలి. పెరుగు వేసుకుని మసాలాలంతా బాగా మటన్కి పట్టేటట్టు బాగా కలుపుకోవాలి. మొత్తం అంతా కలిసేటట్టు కలుపుకొని ఇప్పుడు ఇందులోకి 4 పచ్చిమిరపకాయలను చీలికలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. నేను అరకిలో బాస్మతి రైస్తో అయితే చేస్తున్నాను. అరకిలో రైస్కి ఈ విధంగా. అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర ఒక 1/2 కప్పు వరకు వేసుకోవాలి. అలాగే పుదీనా కూడా ఒక 1/2 కప్పు వరకు వేసుకోవాలి. ఇందులోకి ఒక నిమ్మ చెక్కను పిండుకుని వేసుకోవాలి. నిమ్మకాయ కూడా వేసాక మొత్తం అంతా కలిసేటట్టు బాగా కలుపుకోవాలి. మనం వేసుకున్న పుదీనా, పచ్చిమిర్చి మొత్తం అన్నీ కలిసేటట్టు బాగా కలుపుకుని ఒక అరగంట సేపు పక్కన పెట్టుకోవాలి. అరగంట సేపు మీకు ఇంకా టైం ఎక్కువ ఉంటే కనుక గంట అలా లేకపోతే 2 అవర్స్ అయినా పక్కన పెట్టుకుని ఉంచుకుంటే మటన్ చాలా బాగా కుక్ అవుతుంది. ఇప్పుడు మటన్ పలావ్ చేసుకోవడం కోసం ముందుగా కుక్కర్ తీసుకుని కుక్కర్లోకి 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్, 2 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుని బాగా వేడవ్వాలి. వేడైన తర్వాత ఇందులోకి 2 బిర్యానీ ఆకులు, ఒక 6 లవంగాలు, 1 ఇంచు దాల్చిన చెక్క, 2 స్టార్ ఫ్లవర్స్, 4 ఇలాచీలు, 1/2 టేబుల్ స్పూన్ సాజీరా వేసుకుని మీ దగ్గర ఉన్న బిర్యానీ మసాలాలు మీకు నచ్చినవి అన్నీ వేసుకుని ఒక 1/2 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. మసాలాలు ఫ్రై చేసుకున్నాక 2 మీడియం సైజ్ ఉల్లిపాయలను సన్నగా ఈ విధంగా కట్ చేసుకుని వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ను మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ని ఈ విధంగా ఫ్రై చేసుకున్నట్లయితే పలావ్ టేస్ట్ చాలా బాగుంటుంది. నచ్చితే కొన్ని ఉల్లిపాయ ముక్కలను తీసుకుని పక్కన పెట్టుకోవచ్చు, లేకపోతే అందులోనే బిర్యానీ చేసేసుకోవచ్చు. ఇలా ఉల్లిపాయలన్నీ బాగా మగ్గించుకున్నాక మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టించుకున్న మటన్ని వేసుకోవాలి. మటన్ వేసుకుని కలుపుకుంటూ ఒక 10 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. మటన్ ఉడికించుకున్నప్పుడు ఈ విధంగా వాటర్ అనేది బయటకు వస్తుంది. ఆ వాటర్ అంతా మటన్కి పట్టేటట్టు ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకుంటే ఒక 5 మినిట్స్ పడుతుంది. 5 మినిట్స్కి మటన్లో ఉన్న వాటర్ అంతా మటన్ ముక్కలకి బాగా పట్టేస్తుంది. ఆ విధంగా అయ్యేంత వరకు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న ఇందులోకి ఒక అరకప్పు వరకు వాటర్ వేసుకుని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకుని మనం మూత పెట్టుకుని కుక్కర్ని ఒక 5-6 విజిల్స్ వచ్చేంత స్టవ్ని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని కుక్కర్ విజిల్స్ వచ్చేంత వరకు ఉంచుకోవాలి. మొత్తం కుక్కర్ ప్రెషర్ అంతా పోయాక ఒకసారి విజిల్ తీసుకుని మటన్ అంతటిని బాగా కలుపుకుని చూసుకోవాలి. మటన్ అంతా బాగా కలుపుకుని మటన్ ముక్కలు ఉడికినాయో లేవో ఒకసారి చెక్ చేసుకుని చూసుకుంటే మటన్ బాగా కుక్ అయిపోయింది. 5-6 విజిల్స్ అనే కాదు, మటన్ ఈ విధంగా మెత్తగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. ఇలా ఉడికించుకున్నాక ఇందులోకి 1/2 కిలో బాస్మతి రైస్ తీసుకుని 2-3 సార్లు శుభ్రంగా వాష్ చేసుకుని ఒక అరగంట సేపు నానబెట్టుకుని పక్కన పెట్టుకోవాలి. అలా పక్కన పెట్టుకున్న బియ్యాన్ని ఈ కుక్కర్ గిన్నెలోకి వేసుకుని అటు ఇటు కదుపుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకున్నాక ఇందులోకి మనం ఏ కప్పుతో అయితే రైస్ తీసుకున్నామో ఆ కప్పుతో
1 కప్పున్నర వాటర్ మాత్రమే వేసుకోవాలి. మటన్లో 1/2 కప్ వరకు వాటర్ ఉంది. నేను అందుకోసం మొత్తం 3 కప్పుల వాటర్ అయితే వేసుకున్నాను. 2 కప్పుల రైస్కి 3 కప్పుల వాటర్ వేసుకున్నాను. ఇలా వేసుకుని ఒకసారి బాగా కలుపుకుని టేస్ట్ చూసుకుని సాల్ట్ కనుక సరిపోకపోతే ఒకసారి చూసుకుని మరి కాస్త సాల్ట్ వేసుకుని కుక్కర్ మూత పెట్టుకుని స్టవ్ని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని 1 విజిల్ మాత్రమే వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. 1 విజిల్ అయితే సరిపోతుంది. మటన్ పులావ్ పర్ఫెక్ట్గా వస్తుంది. ఎక్కడ మెత్తగా అయిపోకుండా పొడి పొడిలాడుతూ వస్తుంది. 1 విజిల్ వచ్చాక స్టవ్ ఆపేసి పూర్తిగా చల్లారనివ్వాలి. 10 నిమిషాల పాటు చల్లారి పెట్టుకోవాలి. అలా చల్లారిన తర్వాత మాత్రమే కుక్కర్ మూత తీసుకుని చూసుకుంటే మటన్ పులావ్ చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. పొడి పొడిలాడుతూ అన్నం ఈ విధంగా వస్తుంది. చూడండి ఎంత పొడి పొడిలాడుతూ వచ్చిందో. కుక్కర్లో చేసినా కూడా మెత్తగా అయిపోకుండా చాలా బాగా వచ్చింది. కుక్కర్లో చేసాం కదా, మటన్ ముక్కలు చప్పచప్పగా ఉంటాయి అనుకుంటారేమో, అలా అస్సలే ఉండదు. ఈ మటన్ ముక్కలకి కారం బాగా పట్టి మసాలాలు కూడా అన్నీ బాగా పట్టి టేస్ట్ చాలా బాగుంటుంది. అంతేనండి, ఎంతో ఈజీగా సింపుల్గా టేస్టీగా చేసుకునే మటన్ పులావ్ రెడీ. ఈ పులావ్ చేయడానికి జస్ట్ 15 మినిట్స్ పడుతుంది. ఇంత ఈజీగా సింపుల్గా చేసేసుకోవచ్చని మీరు కూడా అనుకుంటారు. ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి. ఈ మటన్ పులావ్ని ఇలా ఉత్తినే తినేయచ్చండి, లేకపోతే పెరుగు రైతాతో కూడా తినవచ్చు. ఎటువంటి కర్రీ అవసరం లేదు, అంత టేస్ట్గా ఉంటుంది. మీకు నచ్చితే కర్రీతో అయినా టేస్ట్ చేసుకోవచ్చు. ఈ విధంగా మీరు కూడా ట్రై చేయండి. మీ పిల్లలు కూడా చాలా ఇష్టంగా తినేస్తారు. ఇంకా మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఫస్ట్ టైం నా వీడియోలను చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.